ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా కారంచెడులో గ్రామస్తులతో మాట్లాడిన ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ అధికారంలో లేనప్పుడే పురంధేశ్వరి ఆ పార్టీలో చేరారన్న ఆయన కారంచెడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులే తనతో చెబుతున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో తాను రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదేమో అన్నారు. భగవంతుడి దయ వల్ల పర్చూరు నియోజకవర్గంలో నేను ఓడిపోవడం మంచిదైందన్నారు వెంకటేశ్వరరావు. తాను ఓడిపోయిన 2 నెలలకి సీఎం జగన్ పిలిచి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని చెప్పారని, కానీ జగన్ పెట్టిన నిబంధనలకు వైసీపీలో ఇమడలేమని నిర్ణయించుకున్నామని ఆయన గుర్తు చేశారు. నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడం, దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు దగ్గుపాటి. సీనియర్ నేతగా ఉండడం సహా గత ఎన్నికల్లో జగన్ కు పూర్తి మద్దతు ఇచ్చిన వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాకు అందరికీ సంబంధాలు ఉన్నటువంటి పార్టీ కాబట్టి దానిలో కంఫర్ట్నెస్ ఉంటుంది. దేనికోసం, ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను. ఆ రోజున ఆగిపోతాను, ఇక ఎందుకు మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పి అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. నేను గట్టిగా ఫోర్స్ చేసి ఆవిడ్ని లేదు ఉండాల్సిందే అని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అలా ప్రస్థానం ఎక్కడికక్కడికి అది నెట్టుకుంటా వస్తుంది. ఇందాక మాట అన్నాడు, ఓట్లు వేయలేదు ఇక్కడ, కానీ నిజంగా కనుక మీరు ఆ రోజు కనిపించినట్లయితే నా పరిస్థితి ఏంటి వాళ్ళ చెప్పండి. తలకాయ ఎత్తుకునేవాడినా, తలకాయ ఎత్తుకునే తిరిగేవాడినా తిరగను కదా. మరి ఎవరు చేశారు ఇది? మీరు కాదు, కొంత చేశాడు. నా మంచి కోరి చేశాడు. నన్ను, నా వ్యక్తిత్వాన్ని గుర్తించి దాన్ని నిలబెట్టడానికి భగవంతుడు నా వెనకమా నిలబడి ఇంకోటి చెబుతా. ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు 2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పడుతుంది. ఎందుకంటే చెప్పను. కానీ భగవంతుడు వద్దు, నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు? హైదరాబాద్. ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు, వద్దునా మనం ఇటు కండిషన్స్ లో మనం ఉండేటటువంటి పద్ధతి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, మాజీ మంత్రి వెంకటేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు జయరాం? ప్రసన్న, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ రోజు సంచలన ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆయన కారెంచెడు గ్రామంలో కుటుంబ సభ్యులతో ఈ రోజు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా గ్రామంలో కొన్ని కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ మొత్తం కూడా అయితే పార్టిసిపేట్ చేసింది. ఈ నేపథ్యంలో కూడా గ్రామస్తులు అయితే మాట మంతి నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే కొన్ని కామెంట్స్ చేశారు. ఈ అంటే 2019 సార్వత్రిక ఎన్నికల ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటు వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఇటు వైసీపీ నుంచి అక్కడి నుంచి కండక్ట్ చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఆయన ఈ టీడీపీ అభ్యర్థిపై అయితే ఇటు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఇటు రాజకీయాలు అయితే మౌనంగా ఉన్నారు. ఇటీవల ఈయన సైలెంట్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు ఈ కామెంట్స్ అయితే ఒక రాజకీయంగా అయితే ఒక సంచలనం నేర్పుతున్నాయి. 2019 ఎలక్షన్ లో ఒకవేళ తను ఎమ్మెల్యేకి గెలిపించింటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ గ్రామంలో కనీసం రోడ్లు కూడా వేయాలని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఒకవేళ నేను ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఇప్పుడు నన్ను మీరు ఏమనేవాళ్ళని కూడా అయితే ఒక ఆయన కామెంట్ చేశారు. అంటే
వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కనీసం రోడ్లు లేని పరిస్థితి కూడా ఉంది అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఆయన తనటువంటి చెంచురామ్ కూడా ఎమ్మెల్యే చేసి కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తున్న కూడా సీఎం జగన్ చెప్పారు, కానీ మేము వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళింటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉండేది ఏంటి అనేది కూడా అయితే ఆయన గ్రామస్తులతో చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కూడా అయితే బీజేపీలో ఉంది. ఇప్పుడు ఈ రాజకీయ స్థితి మొత్తం చూసినట్టయితే బీజేపీ ఇటు వైసీపీకి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు దగ్గుబాటి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఒక సంచలనమైన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ జయరామ్.